దగ్గరికి మేము వచ్చేసాము. స్టార్ ఎంటర్టైనర్ గా తన పేరు తెచ్చుకున్నటువంటి నవీన్ పొలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్. అనగానే మనకి ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి సినిమా అలాంగ్ విత్ శ్రీకర స్టూడియోస్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ మన కోసం అందిస్తున్న బ్యూటిఫుల్ ఫిల్మ్. ఒక పక్కన సూర్యదేవర నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా, మారీ గారి డైరెక్షన్లో, మికీ జే మేయర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి. అనగనగా ఒక రాజు. మొత్తానికి ఈ రాజు ఎవరు, రాణి ఏమిటి, పెళ్ళయిందా లేదా, అసలు ఈ పెళ్లి తంతేమిటి, గొడవేంటి తెలుసుకోవాలి అనుకుంటే జనవరి 14వ తారీఖున నాతో పాటు థియేటర్కి ఎవరెవరు వస్తున్నారు? ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని మనం ట్రైలర్లోనే చూసేసాము. ఈ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. Shreyas Future City Developers proudly presents the pre-release event of Anaganaga Oka Raju, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Indo-Qatar Projects Private Limited, Shreyas Utsav, Shreyas Impact Foundation and Shreyas Corporate Club. Our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Music is on Aditya Music. మికీ జే మేయర్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో 23 సినిమాలు వచ్చేసాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో 24 సినిమాలు వచ్చాయి. ఇదే ఈ కాంబినేషన్ సక్సెస్ఫుల్గా ఇలాగే కొనసాగాలి అని ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. మరి ముందుగా మనం కొన్ని ప్రోమోస్తో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు పెళ్లి కాని అబ్బాయిలు ఒకసారి చేతులు ఎత్తండి. చాలామందే ఉన్నట్టున్నారు. పెళ్ళి కాని అమ్మాయిలు కనిపించట్లేదేంటి? చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఓరుగల్లో ఉండేటువంటి అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయా? కొంతమంది కనిపిస్తున్నారు. మీరందరూ రెడీగా ఉండండి. మీ దగ్గర ఏమైనా మంచి మంచి కవిత్వాలు అవి ఉన్నట్టయితే రాసి పెట్టుకోండి. మన నవీన్కి మంచి కవిత్వాలు ఎంటర్టైన్మెంట్ అందించాలి. ఎందుకంటే నవీన్ తన సినిమాలతో మనకి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు కాబట్టి. అలాగే పెళ్లిలో మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలో కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నవీనే వచ్చి స్వయంగా మ్యాట్రిమోనీలో మీ క్వాలిఫికేషన్స్ని అప్లోడ్ చేయబోతున్నాడు. రెడీ? మహేష్ రెడీ చేసి పెట్టుకో. నీకు ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, నువ్వెందుకు రెడీ చేస్తావు? ఆ పిల్ల బుల్రాజు. నేను మహేష్ వాళ్ళ బాబేమో అనుకున్నాను. ఓకే, ఇంట్లో గొడవలు ఎందుకు మని. ఓకే, ఇప్పుడు మనం ప్రోమో చూసేద్దాం. లెట్స్ Here we go, the very talented హిట్ సంక్రాంతికి వస్తున్న లక్కీ భాస్కర్ ఇలా మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నటువంటి హీరోయిన్. అండ్ వెరీ రేర్లీ డస్ అ హీరోయిన్ గెట్ అన్ ఆపర్చునిటీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఈ ఇయర్ సంక్రాంతికి కూడా మంచి సూపర్ హిట్ కొట్టడానికి వచ్చేసింది మీనాక్షి. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఓ మై గాడ్, నాకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి వచ్చేసింది నా గ్లామర్కి. ప్లీజ్ బీ సీటెడ్. మీనాక్షి వచ్చేస్తుందంటే రాజుగారు వచ్చేస్తున్నారా మరి కొద్దిసేపట్లో? రాజుగారు వచ్చే ముందు ఈ పెళ్లిలో పాల్గొన్నటువంటి వాళ్ళని అసలు ఈ పెళ్లికి సంబంధించినటువంటి విశేషాలు కనుక్కుందామని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రంగస్థలం సినిమాతో తన ఇంటి పేరునే రంగస్థలం మహేష్గా మార్చుకున్నటువంటి మహేష్. ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే తను చేసేటువంటి మంచి కామెడీ రోల్స్తో మనల్ని కడుపుబ్బా నవ్వించేటువంటి సత్యశ్రీ. ఆల్ ది బెస్ట్ టు యూ సత్యశ్రీని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే మంచి కామెడీ పాత్రలతో మనల్ని కడుపుబ్బా నవ్వించేటువంటి లడ్డు సంతోష్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సంతోష్. మీ అందరి స్పెషల్ ఏవీస్ నేనే చెప్పేశాను. అండ్ అలాగే రాజుగారి పెళ్ళి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఆల్రెడీ ఇంకొక రాజు వచ్చి కూర్చున్నాడు తెలుసా అక్కడ. దట్ ఈస్ బుల్రాజు. బుల్రాజు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసారా? బుల్రాజు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆ నడక చూడు, ఆ స్మైల్ చూడు, ఆ స్టైల్ చూడు. బుల్రాజు ఇక్కడికి వచ్చి ఇంకొంచెంసేపు దీపావళి ప్లీజ్ టపాకాయలు కొంచెం కాల్చరా. హలో ఇప్పుడు బుల్రాజు యా బాత్ హై. సో వీళ్ళందరూ కూడా రాజుగారి పెళ్లిలో ప్రత్యక్షంగా వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళ అనుభవాలు ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను. ఓకే, ముందు మహేష్కి మైక్ ఇవ్వండి. ఎస్ మహేష్ చెప్పక్క.
ఈ పెళ్లిలో మీ అనుభవాలు ఏంటి? పెళ్ళిలోనా అంటే భోజనాలు బాగా పెట్టారా? 2-3 అమ్మాయిలు నచ్చారు కానీ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అమ్మాయిలకా నీకా? వాళ్ళకి. ఓకే. భోజనాలు ఎదిరిపోయినాయి, మామూలుగా ఉండవు కదండి రాజుగారి పెళ్ళిలో. ఏంటి 101 రకాల వెరైటీలంట, స్వీట్లలోనే 19 రకాలంట. ఫస్ట్ షెడ్యూల్కి నాలే ఉన్నాను, సెకండ్ షెడ్యూల్కి లడ్డూలే అయ్యానండి. ఓహో. మళ్ళీ ఇప్పుడే కొంచెం కొంచెం తగ్గుతున్నాం. అవును, ఈ సినిమాలో క్యారెక్టర్ ఇవ్వాలి అంటే డైరెక్టర్ గారు ఏవో స్పెసిఫికేషన్స్ చెప్పారంట, ఏం చెప్పారు? మా మారి గారు ఏమన్నారంటే ఈ ప్రాజెక్ట్ నువ్వు చేయాలంటే కొంచెం హైట్ తగ్గలరా అన్నారు. హైట్ తగ్గాలన్నారు. కొంచెం. మరి తగ్గావా? తగ్గలేదండి, పెరిగాను. లడ్డూను కూడా కొంచెం లీన్ అవ్వాలన్నారు. ఇద్దరు కష్టం అని చెప్పి ఇంక సర్లేని అలాగే పెట్టేసుకున్నారు ఇద్దరిని. ఓకే. డైరెక్టర్ గారు నాకు ముందు నుంచి ఫ్రెండ్, చాలా హ్యాపీ. ముందు కూర్చున్నారు కాబట్టి కదా. ఎందుకంటే ముందు నుంచి ఫ్రెండ్ అయిన ఆయన డైరెక్టర్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచి ఎక్సలెంట్ టైమింగ్ అక్కను. ఆయన పక్కన ఉంటే నవ్వకుండా ఉండలేవు నువ్వు. నీకు ఎంత డిప్రెషన్లో ఉన్నా తీసుకొచ్చి అవతలాడేస్తాడు ఆయన. చిరాకు ఆయనకి డిప్రెషన్లో ఎవరైనా ఉంటే. అవునా? ఎరగొట్టేస్తాడు ఆయన. అలా అయితే ఆయన చాలా మందికి కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకు జనవరి 14 సినిమా చూసేస్తే చాలా మందికి డిప్రెషన్ పోతుంది. నెక్స్ట్ యువరాజ్ సార్, ఆయన ప్రతి షార్ట్ పెయింటింగ్లో ఉంటుంది, చితక్కొట్టేశారు ఆయన. నెక్స్ట్ గాంధీ గారు, ఈ పెయింటింగ్ గారు అవడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఆయన చూసుకుంటారు, ఆయన అదరగొట్టేశారు. వంశీ గారు పేమెంట్ అదరగొట్టేశారు. వీళ్ళందరినీ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, నీ పని నువ్వు ఎప్పుడు చేసావు? నేనేమీ చేయలేదు కాబట్టి వీళ్ళందరూ అదరగొట్టారు కాబట్టి చెప్తున్నాను అక్క. నెక్స్ట్ ఇంకెవరున్నారు? అందరూ అయిపోయారు. మీనాక్షి గారు చాలా గ్లామరస్ ఉండేవారు. అంటే రాజుగారు వచ్చేస్తున్నారు. రాజుగారు సోలో ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్ మహేష్, ఐఎమ్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. రంగల్, మన రాజుగారు రాకతో ఈ సంక్రాంతి మోత మోగిపోతే అందరూ అదరగొట్టేయండి థియేటర్కి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న, ఎందుకంటే నన్ను నమ్మి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీ ఎనర్జీ అన్మ్యాచబుల్. లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అసిస్టెంట్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ అందరికీ, కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ, 24 క్యాబ్స్కి థ్యాంక్ యూ సో మచ్. సుమాక థ్యాంక్ యూ. ఏంటిది ఆగదా, మోగుతూనే ఉంది. మన సినిమా కలెక్షన్స్ కూడా ఇలాగే మోగుతూ ఉండాలి. అనగనగా ఒక రాజు. ఎస్ సత్యశ్రీ. హాయ్ వరంగల్, హలో. బా సౌండ్, ఆ సౌండ్ కంటే మీ సౌండ్ వినిపించాలి కదా. ఎక్కడా? అది లెక్క. వావ్ వావ్ వావ్. బా మీ ఎనర్జీతో మాకైతే డబల్ ట్రిపుల్ ఎనర్జీ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే పెద్దవాళ్ళందరికీ, అండ్ నవీన్ పోలిశెట్టి గారి ఫ్యాన్స్కి, మీనాక్షి గారి ఫ్యాన్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. సో అనగనగా ఒక రాజు, మన రాజుగారి ఎంట్రీతోనే ఒక కళ వచ్చేసింది. అలా రాజు రాణి పక్క పక్కన చూస్తుంటే అబ్బా దిష్టి తీయాలండి మీకు. సో అనగనగా ఒక రాజు ఈ ఫిలింలో నేను చాలా మంచి రోల్ చేశానండి. స్పెషల్ థ్యాంక్స్ నవీన్ గారు. పోలిశెట్టి మూవీలో నేను ఒక్క సీన్ చేశాను, అది గుర్తుపెట్టుకొని నా పర్ఫార్మెన్స్ గుర్తించి ఈ మూవీలో చాలా మంచి రోల్ ఇచ్చారు. నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా మీ టైమింగ్, మీ ఎనర్జీ వేరే లెవెల్ అండి. మీ నుంచి అయితే నేను చాలా నేర్చుకున్నాను. వర్కింగ్ అండ్ యాజ్ ఎ పర్సన్గా కూడా ఎలా ఉండాలి అని కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్ రాణి గారు, మా మీనాక్షి చౌదరి గారు, నిజంగా ఈ మూవీలో అయితే నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. మీతో వర్క్ చేయడం చాలా స్పెషల్ నాకు. అండ్ మీ ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇది గ్రేట్ఫుల్ థింగ్, స్పెషల్ మూమెంట్. సో ఈ జర్నీ నా లైఫ్లో చాలా చాలా బిగ్ అచీవ్మెంట్ అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ మారి గారు, బా ఏం విజన్ అండి. ప్రతి సీన్కి ఒక క్లారిటీ, ప్రతిదీ అంటే 100% రావాలి అని ఎంత కష్టపడతారో అది జాన్ 14th వీళ్ళందరూ చూస్తున్నారు. సో ఒక్కసారి మా డైరెక్టర్ గారికి ఓయేసుకోండి. సో చిన్మయ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ, డైలాగ్స్ కానీ అంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ నా సీన్ ప్రకారం అయితే కనుక ప్రతి సీన్లో నాకు అంటే సీన్ ఎంత ఎలివేట్ చేయాలి, ఎలా చూపించాలి అని ప్రతి ఒక్కరి కష్టం ఉందండి ఈ మూవీలో. టీమ్ వర్క్ ఇది చెప్పాలంటే. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, కెమెరా అంటే
అసలు ఇంత స్టోరీని ఇంత బాగా చూపించాలి అని అంటే ఒక డిఓపి మాత్రమే. సో యువరాజ్ గారు, సో మీ వర్క్ అంతా కూడా ఈ మూవీలో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ వన్ క్యాస్ట్ అండ్ క్రూ, నాతో పాటు యాక్ట్ చేసిన మహేష్ అండ్ సంతోష్ అండ్ బుల్రాజు. సో థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారితో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్తో చమక్ చంద్ర గారితో కూడా నేను ఈ మూవీలో యాక్ట్ చేశాను. సో అందరూ జాన్ 14th అనగనగా ఒక రాజు సినిమా చూడాలి ఖచ్చితంగా. ఈ పండగ నాకు ముందే వచ్చేసింది, సంక్రాంతి. సో పండగలా ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వదిలేస్తే స్పాన్సర్ నేమ్స్ కూడా చెప్పేసేలా ఉన్నావు. ఆల్మోస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో ఉన్నాను నేను, నా జాబ్ పోయేలా ఉంది అని. అంటే అక్క జస్ట్ ఆ టైంలోనే బతికించావు. లేదక్క, స్పెషల్ థ్యాంక్స్ మీకు కూడా. ఇట్స్ ఓకే, వాట్సాప్ లో ఓకే. ఎస్, ఆ టపాకాయలు ఆగుతాయా, నీ స్పీచ్ ఆగుతుందా అని చూస్తున్నాను, అదే ఆగింది ముందు. అంటే అక్క ఇది జర్నీ మామూలు విషయం కాదు, అందుకే. ఐ అండర్స్టాండ్. కంగ్రాచులేషన్స్. January 14 చూద్దాము. అండ్ ఇప్పుడు చాలా కష్టమైన జర్నీ, 3 గంటలు చేసింది కేపీహెచ్పీ నుంచి. సంతోష్ మాట్లాడి. ఎస్ ప్లీజ్ లీవ్ హిమ్, ప్లీజ్ డోంట్ టచ్ హిమ్. హాయ్ వరంగల్. యాక్చువల్ నాది పక్కనే, చాలాసార్లు ఈ కాలేజ్ చుట్టుపక్కల తిరిగేవాడిని మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి. ఎందుకు కాలేజ్లో ఎందుకు చదవలేదు? అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు మేడం, అంతా అట్లా లైట్గా చిల్ల. మరి నువ్వు ఎక్కడ చదివావు? నేను అక్కడ కర్నూలు చదివాను. ఓహో, ఇక్కడికి వచ్చి ఎందుకు తిరిగావు? ఫ్రెండ్స్ ఉంటారు, కలరింగ్. అండ్ Jan 14 అనగనగా ఒక రాజు. అంటే 2.5 hours చెప్తున్నా, 100% రాసి పెట్టుకోండి. కొడుతున్నాం, గట్టి కొడుతున్నాం, నవ్వి మీరు అందరు చేస్తారు. నేను చెప్తున్నాను అంటే చేస్తారంటే తప్పుగా అనుకోకండి. పలా పడి నవ్వుతారు మీరు అందరూ, దాని గ్యారంటీ మేము. అండ్ మారి అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ చిన్మయ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం, నీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. నవీన్ అన్న, మా రాజు గారు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ అనగనగా ఒక రాజులో చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానన్న. నా లైఫ్లో ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడం ఇట్స్ ఫస్ట్ టైం అన్న. నేను ఆడిషన్కి వచ్చినప్పుడు నేను వాడతా అని చెప్పేసి అన్నారు. అది అన్న ఇక్కడ ఉంటావు అన్న నా లైఫ్ లాంగ్, అది మాత్రం అది నేను చెప్పలేను, ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. కానీ నేను చూసిన తర్వాత ఒకటి నేర్చుకున్నాను. నేను యాక్చువల్లీ షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కొంచెం లైట్గా అటు ఇటు తిరిగేసి వచ్చి పడుకున్నటోని. అరే నవీన్ అన్న నేను షూట్లో చూస్తున్నా, ఆయన పొద్దు నుంచో సాయంత్రం వరకు కష్టపడుతుండు, నేనేం చేయలే కదా, పెద్ద ఏం చేసింది ఏం లేదు. అంటే ఒక డైలీ ఒక 2-3 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నానన్న. అది యాక్టింగ్ అయినా కావచ్చు, లేకపోతే మేబీ ఒక చిన్న ల్యాప్టాప్ తీసుకొని మెల్లగా అటు ఇటు గెలుపుతూ ఉన్నాను. అది నాకు మీకు చాలాసార్లు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీనాక్షి మేడం, మీతో వర్క్ చేసిన చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఫ్రెండ్స్ మహేష్ అన్న, ఆయన భద్రం అన్న, చంద్రన్న, సత్యశ్రీ మేడం, బుల్రాజు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరం ఇప్పుడు కాదు సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Jan 14 అద్ర కొడుతున్నాం, రాసి పెట్టుకోండి ఇది. వావ్, సూపర్ సంతోష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మిస్టర్ బుల్రాజ్ గారు ఐకానిక్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. నాకు తెలిసి ఈ పెళ్లిలో తోడి పెళ్లి కొడుకు నువ్వే అనుకుంటాను, అవునా కాదా? తోడి పెళ్లి కొడుకు నువ్వేనా? నో. ఓ, మరి మీ క్యారెక్టర్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? ఎస్. ఓకే. ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా? అలా ఏమీ లేదు, బట్ నేను కలిసి వచ్చింది. ఎస్. ఎస్, చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? నా క్యారెక్టర్ లీక్ చేస్తే మరి కిక్కే ఉంటుంది మూవీలో. ఓకే, ఐ గాట్ ఇట్. నన్ను సైలెంట్గా ఉండమని మర్యాదగా చెప్పావు, ఇట్స్ ఓకే. అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలామంది పెద్ద మనుషులు పెళ్లి గురించిన అభిప్రాయం చెప్పారు. బుల్రాజ్ గారు, పెళ్ళి అంటే మీరేమనుకుంటున్నారు? పెళ్ళంటే పెళ్ళంటే నాకేటో తెలీదు, బట్ తెలీదు నాకు పెళ్ళంటే. ఓకే సరే ఫైన్, అయితే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. చెప్పాలనుకుంటుంది పెళ్ళంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి. ఎస్, అది ఓకే, డన్. మీరేంటి చెప్పాలనుకుంటున్నారు? స్పీచ్ చెప్పండి మీది. యా, అందరికీ నమస్కారం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి, మీనాక్షి మేడంకి, అలాగే చిన్మయ్ అక్కకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను మనమందరం నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు.
అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ థ్యాంక్స్. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికీ, డిఓపి గారికి, అలాగే మారీ గారికి. మారీ గారు చాలా మంచి డైరెక్టర్ తెలుసా, చాలా ఫన్నీ. డిఓపి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Jan 14th కలుద్దాం ఇన్ థియేటర్స్. ఎస్, Jan 14th అనగనగా ఒక రాజు. ప్లీజ్ సూపర్ డూపర్ హిట్ చేస్తారు అనుకుంటున్నా, మొన్న సంక్రాంతికి వస్తున్నాం లాగా. ఎస్, కరెక్ట్. ఓకే, Thanks. థ్యాంక్ యూ సో మచ్. రండి కిందకెళ్ళి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అసలు ఈ సినిమా గురించి అని ఒకసారి కనుక్కొని వద్దాము. లెట్స్ గో దేర్, కమ్ ఆన్. నాకు తెలిసి నేను ఇందాకే చాలా మందికి చెప్పాను, నవీన్కి కానీ